అటువంటి వాడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ లోకంలో పరిశీలన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిశీలన చేసేటువంటి సమయాలలో ఆయన ఒక కాకిని చూసినాడు. హల్లెలూయా. చూసినాడు, ఒక కాకిని చూసినాడు. ఆ కాకి ఏం చేస్తా ఉంది అంటే ఏడుస్తా ఉంది, బాధపడతా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. హల్లెలూయా. దాని స్వభావం ఏది అంటే ఏమి ఆలోచన చేసి కృంగిపోతా ఉంది, ఏడుస్తా ఉంది అంటే ఏం చేసి బాధపడతా ఉంది అంటే నేను నల్లగా ఉన్నానే, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదే, ఎవరు చూసినా కానీ నన్ను షూ షూ అని తోలుతా ఉన్నారే అనేసి ఏం చేస్తా ఉంది అంటే కాకి బాధపడతా ఉంది. హల్లెలూయా. ఏం చేస్తా ఉంది? దాని స్వభావమును బట్టి, దాని రంగును బట్టి, దాని యొక్క కలర్ ని బట్టి అది ఏం చేస్తా ఉంది అంటే బాధపడతా ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క జ్ఞాని ఎవరైతే పరిశీలన చేస్తా ఉన్నాడో ఆ జ్ఞాని ఆ కాకితో మాట్లాడుతా ఉన్నాడు. అంటే మీరు అడగచ్చేమో కాకి ఎలా మాట్లాడుతుంది నేను అనేది. ఆ కాకి ఉన్నటువంటి భావాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. బాధపడతా ఉన్నప్పుడు ఆ జ్ఞాని అడుగుతా ఉన్నాడు ఆ యొక్క కాకిని, ఎందుకు నువ్వు బాధపడతా ఉన్నావు అంటే ఏం చెప్తా ఉంది? నా రంగును బట్టి నన్ను చూసి అనేక మంది నువ్వు పిండాలు మాత్రమే తినేదానికి పనికొస్తావు, దానికి దీనికి మాత్రమే పనికొస్తావు అనేసి ఎగతాళి చేస్తా ఉన్నారు, హీనపరుస్తా ఉన్నారు. నన్ను ఇంట్లోకి వచ్చినా కానీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి నన్ను ఇంత దరిద్రంగా నిలిచి ఉన్నారు అనేసి కాకి ఏం చేస్తా ఉంది అంటే బాధపడతా ఉంది. బాధపడతా ఉన్నప్పుడు ఆ జ్ఞాని అన్నటువంటి మాట, నీకంటే స్వేచ్ఛ ఎవరికి ఉంది ఈ లోకంలో? హల్లెలూయా. నీకంటే స్వేచ్ఛ ఎవరికి ఉంది అనేసి అడిగినప్పుడు ఆ కాకి ఏం చేస్తా ఉంది అంటే తెలుసుకోవాలి అనేసి ఆశపడతా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే తెలుసుకోవాలి అనేసి ఆశపడతా ఉందో ఆ కాకి ఏం చేసింది అంటే సముద్రాలు అందుకుంటాయి చూసినారా, ఆ సముద్రాల మధ్య కానీ లేకపోతే చెరువుల మధ్య కానీ హంసలు ఉంటాయి. హల్లెలూయా. ఆ హంసలు ఏం చేస్తా ఉంటాయి అంటే తెల్లగా ఉంటాయి. ఆ హంసలు నీళ్ళలోంచి బయటికి రావు. హల్లెలూయా. అది ఏది ఒక బావిలో కప్ప మాదిరిగా ఆ చెరువులోనే తిరుగుతూ ఉంటది, ఆ చెరువులోనే పాకులాడుతూ ఉంటది. దాంట్లో వచ్చినటువంటి పురుగులు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, తింటూ ఏం చేస్తుందంటే హంస బ్రతుకుతా ఉంటది. హల్లెలూయా. ఈ కాకి వెళ్ళేసి అడుగుతా ఉంది హంసని, నువ్వు సంతోషంగా ఉన్నావా? హల్లెలూయా. కాకి వెళ్ళేసి ఏమడుగుతా ఉంది హంసని, నువ్వు సంతోషంగా ఉన్నావా అంటే ఆ హంస చెప్తా ఉంది, నాకు అసలుకి సంతోషమే లేదు. నువ్వన్నా పైన అంతా తిరుగుతా ఉన్నావు, ఇష్టం వచ్చిన చోటికి వెళ్తా ఉన్నావు, నాకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఎప్పుడు నాకు ఈ దీనిలే గతి అయ్యింది, ఆ దేవుడు నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చినాడో. హల్లెలూయా. అనేసి ఏం చేస్తా ఉంది హంస బాధపడతా ఉంది అనేసి, ఓ ఈ హంస నాకంటే ఇంకా హీనంగా ఉంది అనేసి మళ్ళీ కాకి ఏం చేస్తుందంటే మళ్ళీ పక్కకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఇప్పుడు చిలుకను చూసినారు, ఎంతమంది చూసినారు? ఆ చిలుక దగ్గరికి వెళ్ళేసి అడుగుతుంది, చిలుక నీవన్నా గాని సంతోషంగా ఉన్నావా? హల్లెలూయా. నీవన్నా కానీ మంచిగా ఉన్నావా అనేసి అడిగితే ఆ చిలుక చెప్తాదంట కాకి, నాకు అసలుకి సంతోషమే లేదు. దేవుడేమో నాకు రకరకాల రంగులు ఇచ్చినాడు, చూసేదానికి నాకు మంచి మంచి రంగులు ఇచ్చినారు, అందరూ నన్ను చూసి ఆకర్షించుకుంటున్నారు, అందరూ నన్ను ప్రేమిస్తా ఉన్నారు. అయితే నన్ను తీసుకుని వెళ్ళేసి ఎక్కడ పెడతా ఉన్నారు? పంజరంలో పెడతా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు నల్లగా ఉన్నావు అనేసి నీకన్నా స్వేచ్ఛ ఉంది, బయట తిరుగుతా ఉన్నావు, నాకు స్వేచ్ఛ లేదు. ఎక్కడ బంధిస్తా ఉన్నారు? పంజరంలో బంధిస్తా ఉన్నారు అనేసి చిలుక ఏం చేస్తుంది? దాని యొక్క స్వభావమును బట్టి నాకు కూడా స్వేచ్ఛ లేదు అనేసి దాని బాధను తెలుసుకొని కాకి ఏం చేస్తుంది అంటే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తుంది, నెమలిని చూస్తుంది. హల్లెలూయా. నెమలిలు ఎక్కడ ఉంటాయి? ఎక్కువ పార్కులలో, జూలలో, లేకపోతే అడవులలో ఇలా మనకు కనిపిస్తా ఉంటాయి. ఆ నెమలి దగ్గరికి వెళ్ళేసి అడుగుతా ఉంది కాకి, నెమలి నెమలి నువ్వన్నా సంతోషంగా ఉన్నావా? హల్లెలూయా. అప్పుడు ఆ నెమలి చెప్తున్నటువంటి ఆన్సర్ ఏది అంటే నాకు కూడా అసలుకి సంతోషం లేదు, నేను అందంగా ఉన్నాను అనేసి నా యొక్క పింఛములు నేను విస్తరించుకున్నప్పుడు నేను బాగా అందంగా కనిపిస్తా ఉన్నాను అనేసి మనుషులందరూ ఏం చేస్తా ఉన్నారు? సెల్ఫీలు తీసుకొని నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎక్కడ నాకు స్వేచ్ఛ ఉంది, ఎక్కడ నేను సంతోషంగా తిరుగుతా ఉన్నాను అనేసి అన్నప్పుడు ఆ కాకి అర్థమైనటువంటి విషయం ఏది అంటే ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా తమ బాధని చెప్పినప్పుడు ఆ కాకి అర్థం చేసుకునింది, నాకు దేవుడు ఇచ్చినటువంటి రంగును బట్టి నేను ఏం చేస్తా ఉన్నానంటే సంతోషంగా ఎగరగలుగుతా ఉన్నా. హల్లెలూయా. సంతోషంగా నా ఇష్టం వచ్చిన చోటికి నేను వెళ్ళగలుగుతా ఉన్నా. ఈ మనుషులు అంటే ఉంటారు, అంటూనే ఉంటారు వీళ్ళు అనేసి ఎప్పుడైతే ఆ కాకి తెలుసుకునిందో ఏం చేసిందంటే అవన్నీ దాంట్లో పక్కన పెట్టి తనకు ఉన్నటువంటి దాన్ని బట్టి సంతృప్తి చెంది ముందుకు వెళ్తూ పరిగెడతా ఉంది.
హల్లెలూయా. ఏ సహోదరి సహోదరుడా, నీవు కూడా బాధల మధ్య ఉన్నావేమో, కన్నీటి మధ్య ఉన్నావేమో, నీ స్థితిని బట్టేసి నీవు ఆలోచన చేస్తా ఉన్నావేమో. అయితే దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఏం మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. కొత్త నిబంధన 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. ఒక మనిషికి, ఆ కాకులకి, ఆ పక్షులకి దేవుడు ఎలాంటి శ్రమను అయితే అనుగ్రహించి ఉన్నాడో, ఈరోజు మనుషులు పడుతున్నటువంటి శ్రమలు ఏదో చూద్దాం. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగిన అంతట కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కూడా కలగజేయగలడు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాం? శోధింపబడతా ఉన్నాం, శ్రమల మధ్య వెళ్తా ఉన్నాం, కన్నీటి మధ్య వెళ్తా ఉన్నాం అనేసి నువ్వు ఈరోజు బాధపడతా ఉన్నావేమో. నాకు అప్పులు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, నేను బ్రతికి ఏం చేయాలి అనేసి నువ్వు టెన్షన్ పడతా ఉన్నావేమో. నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావేమో, నీ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేసి, నీ కుటుంబం పరిస్థితి ఏంటి అనేసి నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావేమో. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, నువ్వు ఎక్కడైతే శోధింపబడతా ఉన్నావో. హల్లెలూయా. ఈరోజు అందరం కూడా చేసుకుంటా ఉంటాం. ఒక పొలానికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా విత్తేటప్పుడు కానీ, ఏదైనా చెట్టు మన ఇంటి దగ్గర పడినప్పుడు కానీ మనం ఏం చేస్తాం? ఒక వేప విత్తనము ఏదో కాకి రెట్ట వేస్తే అది ఏం చేస్తుంది? ఒక విత్తనం మొలిచినప్పుడు ఇంటి దగ్గర మన దగ్గర చెట్టు మొలుస్తా ఉంది అనేది మనం ఏం చేస్తాం? నీరు పోయడం మొదలు పెడతాం. హల్లెలూయా. ఎందుకు? అక్కడ చెట్టు ఉంది, రేపు పెద్దదైతే అది మనకు నీడనిస్తుంది అని. ఈరోజు నిన్ను కలగజేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు అని సెలవిస్తా ఉన్నటువంటి వాడు. నీకు ఏదైతే శోధన వస్తా ఉందో, ఏదైతే శ్రమ వస్తా ఉందో, ఆ శ్రమలో నీకు దేవుడు సహాయం చేయడా? హల్లెలూయా. ఈరోజు నువ్వు దరిద్రుడు అయితే దానికి ఆపోజిట్ బట్ ఏముంది? ధనవంతుడు అనేసి ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు దరిద్రతలో ఉన్నట్లయితే నిన్ను ధనవంతులుగా మార్చడం కోసం యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేసినాడు? ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నిద్రపోతున్నటువంటి వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. పక్షిపాపాలకు నిద్రమోపు పోవును గాక. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు దేవుడు? ఆ శ్రమలను అన్నిటి నుంచి కూడా మిమ్మల్ని విడిపించడం కోసం, ఆ శ్రమలకి తగ్గట్టుగా మనకి ఏం చేస్తా ఉన్నాడు దేవుడు? ఒక దావని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం వచ్చి ఉన్నాం, ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఇలా అయినా మందిరంలోకి రావచ్చు, ఇలా అయినా మందిరంలోకి రావచ్చు. హల్లెలూయా. ఆ మార్గాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచి ఉన్నాడు. అలా రాను ఇలా రాను అనేసి పైనుంచి మనం ఊరి పడగలుగుతామా? లేదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు ఒక మార్గాన్ని మనకు ఏర్పరిచి ఉన్నాడు. ఈరోజు నమ్మదగినటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నటువంటి నీవు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నటువంటి నీవు విశ్వాసం కలిగి ఉన్నావా? హల్లెలూయా. నీ స్వభావాన్ని నీవే ఆ నమ్మదగినటువంటి దేవుడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అనేసి నీ ఇష్టానుసారముగా బయలుదేరి బ్రతుకుతా ఉన్నామా? ఒక్కసారి మనమే ఏం చేయాలో ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. మీరంతా ఉన్నటువంటి మాట, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయరు. యోగు జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే గన, యోగు జీవితంలో మనం చూసినట్లయితే గన, యోగుకు ఉన్నటువంటి ఆస్తి మీదనే, తమకున్నటువంటి కుటుంబ సభ్యుల మీదనే దేవుడు ఏం చేసినాడు? అపవాదికి శోధించి ఉన్నాడు. అంతకు మించి ఎక్కువ తీసుకొచ్చి శోధించలేదు. హల్లెలూయా. మనిషి ఎంత వరకు అయితే శోధనను తట్టుకోగలుగుతాడో, ఎంత వరకు అయితే మనిషి నిలబడగలుగుతాడో, అంతవరకు మాత్రమే దేవుడు ఏం చేయగలుగుతాడు? నీకు దారిని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మనం చేసుకున్నటువంటి పొరపాట్లను బట్టి, మనం చేసుకున్నటువంటి క్రియలను బట్టి మనం ఏం చేస్తా ఉన్నామంటే అనుభవిస్తా ఉన్నాం. హల్లెలూయా. అంటా ఉంటారు, నాకు ఎన్ని కట్టినా ఎన్ని చేసినా కానీ నా అప్పులు తీరవు. నేను ఎన్ని మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నా అనారోగ్యం మారలేదు, తీరలేదు. హల్లెలూయా. ఎలా మారుతుంది? ఎలా పోతుంది? ఏదో అంటారు పెద్దవాళ్ళు, అప్పు చేసి పప్పు కూడా తినాల్సిన అవసరం లేదు అని. హల్లెలూయా. మన దగ్గరకి మంచానికి కాలు ఉన్నంత వరకు ఏం చేయాలంట? మంచం మీద చాపుకొని ఉండాలంట.
హల్లెలూయా. అలా కాకపోకుండా మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాటి దగ్గర గాఢాపరంగా ఉండాలి అనేసి, వాళ్ళ దగ్గర మనం ఎక్కువగా చూపించుకోవాలనేసి షో ఆఫ్ కోసం మనం ఏం చేస్తా ఉన్నాం? అప్పులు చేస్తా ఉన్నాం, ముందుకు వెళ్తా ఉన్నాం. అలాంటి ద్వారా ఇప్పుడు దేవుడు నిన్ను అప్పులు చేయమని చెప్పినాడా? ఇప్పుడు శ్రమ తెచ్చుకునేది ఎవరు? హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది మూర్ఖ హృదయాలు ఉంటాయి, మీ దేవుడు నిజమైనటువంటి దేవుడు అయితే నేను అడుగుతా ఉన్నాను కార్ని పంపించేసే, లేకపోతే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తా ఉన్నాను, అమ్మాయిని నాకు ఇంటికి పంపించేసే. హల్లెలూయా. అలాంటివన్నీ చేస్తాడా దేవుడు? ఒక్కసారి మన హృదయ ఆలోచనని మనం ఏం చేయాలంటే మార్చుకోవాలి. హల్లెలూయా. ఈరోజు చేసుకున్నటువంటి అప్పులు నువ్వు చేసుకొని ఉన్నావు, దేవుడు ఏమన్నా చేయమని చెప్పినాడా? హల్లెలూయా. అప్పుల్ని కట్టవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీదనే. కొంతమంది చేస్తూ ఉంటారు, వ్యభిచార క్రియలు చేస్తూ ఉంటారు, ఆ రోగము ఈ రోగం తెచ్చుకుంటా ఉంటారు. ఆ రోగాలకి కారణం ఎవరు? దేవుడా? హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తూ ఉంటాం? మన పాపాన్ని ఒప్పుకోకుండా నా రోగం తీసేయండి ప్రభు, నా రోగాన్ని స్వస్థపరచండి ప్రభు. హల్లెలూయా. అయితే ఆయన నమ్మదగినటువంటి వాడు కనుక నీకు ఏదైతే శోధన వస్తా ఉందో ఆ శోధన నుంచి ప్రతిదినం కూడా తప్పించడం కోసముగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వాక్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యం ఎప్పుడైతే నీలోకి వెళ్తా ఉంటో, ఆ వాక్యం నీ హృదయంలోకి ఎప్పుడైతే వెళ్తా ఉంటుందో, నీ రోగాలను ఏం చేస్తాడు? దేవుడు తీసివేసుకుంటా వస్తాడు. ఎప్పుడు? మనలో ఫలించినప్పుడు, మనం గుర్తుకు పెట్టుకున్నప్పుడు. మనం అవుతా ఉండొచ్చు, 3 ఏళ్ళు అవుతా ఉండొచ్చు మనము తాళమాపురానికి రాబట్టి. మనం ఏం నేర్చుకుంటా ఉన్నాం, ఏం పొందుకుంటా ఉన్నాం, ఎలా వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వారికి తిప్పి కొడితే నాకు తెలిసినంత వరకు ప్రార్థన కూడా రాదు, సారీ కుచ్చు పాపలకు మాత్రమే. హల్లెలూయా. మాటలైతే ఏదో అంటారు పొక్కలు దాటిపోతాయి. హల్లెలూయా. ఏం చేయలేకపోతా ఉన్నాం? ప్రార్థించలేకపోతా ఉన్నాం. ఈరోజు తాళమాపురంలో కడుతున్నటువంటి చర్చిలో మాకు శ్రమలు వస్తా ఉన్నా కానీ మేము ఏం చేస్తా ఉన్నామంటే ఎదుర్కొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకో తెలుసా? అనేక మంది ప్రార్థన దీపము ఆడేం చేయబడతా ఉందంటే వెలిగించబడతా ఉంది. మనం ఈ రోజు ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మన ఊర్లో మందిరం కట్టబడతా ఉన్నప్పటికీ కూడా మందిరం దగ్గరికి వచ్చేసి ప్రార్థించలేనటువంటి పరిస్థితి. నువ్వు డబ్బు ఇవ్వమనేసి అడగలేదే, నీ కుటుంబంలో ఉన్నటువంటి బంగారులని చైన్లని తీసుకొచ్చి ఇవ్వమనేసి అడగడం లేదే. హల్లెలూయా. ఒకప్పుడు మేము ఏం చేసినామంటే అలాంటివి విని మోసపోయి ఉన్నాం. హల్లెలూయా. ఆ మోసపోయినటువంటి తత్వం కలిగి మేము సేవ చేయకూడదు, అలా మేము ముందుకు వెళ్ళకూడదు అనేసి ఏం చేస్తా ఉన్నాం తెలుసా? మీరు చూస్తూ ఉంటారు, పిల్లలందరూ కూడా ఎంత కష్టపడినారో, ఏదైనా ఒక పొక్లైన్ పెడితే ఎంత ఖర్చు అవుతుందో దాని గురించి ఆలోచన చేసి ఏం చేస్తా ఉన్నాం? మేమే వచ్చి పనులు చేసుకుంటా ఉన్నాం. ఎందుకోసం తెలుసా? అనేక మంది బైబిల్ గ్రంథంలో పరిచర్య చేసినటువంటి వ్యక్తులు దీవించబడ్డారు. హల్లెలూయా. అనేక మంది ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మీరు అనుకుంటా ఉండొచ్చు, నసీర్ అన్న వాళ్ళకి పాప ఎలా పుట్టింది, రవణ వాళ్ళకి చూస్తా ఉన్నప్పుడు పాప ఎలా పుట్టింది, ఇంతమంది గర్భాలు, అసలు డాక్టర్లే చెప్తా ఉన్నారు వాళ్ళు పిల్లలు పుట్టరు అనేసి, ఎలా పుడతా ఉన్నారు వాళ్ళకి? హల్లెలూయా. మాయం ఏమన్నా చేస్తా ఉన్నామా? ఏమన్నా పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ కడుపులలో ఏమన్నా పెడతా ఉన్నామా? హల్లెలూయా. ఏమి చెయ్యలే. బట్ కానీ వాళ్ళకి ఎలా కలుగుతా ఉన్నారు? వారు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి. హల్లెలూయా. ఈరోజు ఏం చేస్తా ఉన్నామంటే పరిచర్యలో నిర్లక్ష్యంగా జీవిస్తా ఉన్నాం. ఈరోజు మేము అందరం కూడా పరిచర్య చేస్తా ఉన్నాం. ఈరోజు అనేక మంది ప్రవక్తలు కావచ్చు, అనేక మంది ఈరోజు మనం సమూయేలుని తీసుకుంటే కన్నా అనేక మందిని అభిషేకించేదానికి దేవుడు వాడుకొని ఉన్నాడు. సమూయేలు ఏం చేసేటువంటి వాడైతే చిన్నప్పుడు మొదలుకొని అసలు ఇట్లా చిన్న ఈ వయసు కలిగి ఉన్నప్పటి నుంచి కూడా ఏం చేశాడంట? పరిచర్య చేస్తా ఉన్నాడంట. వీళ్ళ తల్లి ఎవరైతే ఉందో సమూయేలు తల్లి, ఆమె పిల్లలు లేరు. హల్లెలూయా. ఆమె ఏం చేస్తా ఉంది అంటే వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంది, ఏడుస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. నాకెందుకు పిల్లలు లేరు, నాకెందుకు పిల్లలు పుట్టలేదు అనేసి ప్రార్థిస్తా ఉన్నప్పుడు వేరే చోటికి మళ్ళీ వెళ్ళలే. హల్లెలూయా. మళ్ళీ కక్కేదాన్ని ఆశించలే. హల్లెలూయా. ఏం చేస్తా ఉంది అంటే నువ్వు మాత్రమే దేవుడు, నేను నిన్నే నమ్ముకున్నాను, నీవే నాకు జవాబు ఇవ్వాలి, నీ దగ్గర మాత్రమే నేను పట్టుబడి ఉంటాను అనేసి ఎప్పుడైతే నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ఇస్తే నీకే ఇస్తా అనేసి ఎప్పుడైతే వాగ్దానం చేసుకునిందో అదే సంవత్సరంలో దేవుడు ఏం చేసినాడంటే ఆమె గర్భాన్ని తెచ్చినాడు.
హల్లెలూయా. ఈ విధముగా ఆమె ఏం చేసిందంటే ప్రార్థించింది, నమ్మకంగానే నీకే ఇస్తాను ప్రభు అనేది సమర్పించుకునేది. ఆమె అంటున్నటువంటి మాట ఏది అంటే, నా బిడ్డ పాలు విడిచినటువంటి వెంటనే నేను నీ మందిరానికి పంపిస్తాను అనేసి ఒక ప్రవక్త దగ్గర, ఏలియా అన్నటువంటి ప్రవక్త దగ్గర ఏం చేస్తుందంటే మాట చెప్పేసి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆమె గర్భం పండుతుంది. పిల్లవాడు పుట్టినటువంటి తర్వాత పిల్లవాడిని ఎలా పెంచుతా ఉంది అంటే మొత్తము కూడా దేవుని యొక్క మాటలతో నింపుతా ఉంది. హల్లెలూయా. మనం పాలు పోసో ఇవన్నీ పెంచినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, బహిర్భూమిలో విసర్జింపబడతారు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని కలిగి దేవుని జ్ఞానాన్ని ఇచ్చి మనం ఎప్పుడైతే పెంచగలుగుతామో, ఇలా చిన్న పిల్లవానికి ఏం తెలుసు అసలుకి? హల్లెలూయా. వీళ్ళు ఏమన్నా తెలుసా? ఏదో అంటూ ఉంటారు. వీళ్ళ తల్లి వీళ్ళ తండ్రి ఏదైతే నేర్పిస్తారో వీడేం చేస్తాడు, అదే చేస్తాడు. నేను ఇక్కడ వెనకలు ఉన్నటువంటి హారిక వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు నేను విన్నా ఏమనేసి అంటే, మా పిల్లోడు ఒక్కడే, వాడు చాలా చిన్నవాడు, కానీ 40 నుంచి 50 గొర్రెల్ని ఏం చేస్తాడంటే వాడు ఒక్కడే వెళ్ళేసి ఏ కుక్క దాటికి కానీ పంపించకుండా వాడు ఒక్కడే కాచుకొని వచ్చి ఇంటి దగ్గర తీసుకొని వస్తాడు. ఎవడు? చిన్న పిల్లవాడే. కానీ ఎలా వచ్చింది? వాళ్ళ తండ్రి ఏదైతే నేర్పించిందో, వాళ్ళ తల్లి ఏదైతే నేర్పించిందో దాన్ని బట్టి వాడు ఏం చేశాడు, ఆ అడుగు జాడల్లో వెళ్ళినాడు. హల్లెలూయా. ఈ తల్లి ఎవరైతే ఉందో, సమూయేలు తల్లి ఎవరైతే ఉందో, ఆ తల్లి ఏం చేస్తా ఉంది అంటే అనుదినము కూడా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సన్నిధిలో ఎలా పెరగాలి, ఎలా నువ్వు సేవకుల దగ్గర లోబడి ఉండాలా, ఎలా ప్రార్థించాలా, ఎలా నువ్వు దేవుని సేవకులకి సహాయపడాలా అనేసి ప్రతి దినము కూడా నూరు ఏం చేస్తా ఉంది అంటే బిడ్డను పెంచుతా వస్తా ఉంది. హల్లెలూయా. వాళ్ళు పిలిచినటువంటి వెంటనే బిడ్డను తీసుకొని ఏం చేసుకున్నామా, వాగ్దానం చేసుకునేది కదా ఏలియా దగ్గర. ఆ వాగ్దాన ప్రకారం బిడ్డను తీసుకొని వచ్చేసి ఏలి దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువా ఆ రోజు నేను నీకు గుర్తుకుందో లేదో, నేను ఒకప్పుడు వాగ్దానం చేసుకొని వెళ్ళినాను, నీకు మాట ఇచ్చి ఉన్నాను, ఇదిగో నాకు దేవుడు గర్భాన్ని తెరిచి నాకు మగబిడ్డను అనుగ్రహించి ఉన్నాడు, ఇదిగోని నేను నీ సేవకి అప్పగిస్తా ఉన్నాను అనేసి ఈ పిల్లవాడిని ఇచ్చినటువంటి వెంటనే ఈ పిల్లవాడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఇప్పుడు వీడికి తెలియదు, మోకరించుకున్నాడు. అలా ఏం చేస్తా ఉన్నాడు అంటే వాళ్ళ తల్లి చెప్తానే ఆ సేవకుడు ఎవరైతే ఉన్నాడో ఆ సేవకుని దగ్గర వంగి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆ యొక్క పిల్లవాడికి తెలియదే, మాట మాత్రం చెప్తా ఉంది వాళ్ళ అమ్మ అంతే. ఏమనేసి, నేను యెహోవాకి అర్పిస్తా ఉన్నాను. హల్లెలూయా అని చెప్పినటువంటి వెంటనే ఆ పిల్లవాడు ఏం చేస్తా ఉన్నాడు, మోకరించి సాష్టాంగపడి దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన తల్లి ఎంత జ్ఞానము కలిగి వాడిని పెంచుంటుందో ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. ఈ రోజు నీకు పుట్టినటువంటి బిడ్డలని, హల్లెలూయా, నీవు కన్నటువంటి బిడ్డలని నీవు ఎలా పెంచుతావు? ఒక్కసారి మన హృదయాలను మనం ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఏదో పిల్లల్ని కన్నాం, రోడ్డు మీద వదిలేసినాం, ఏదో పిల్లల్ని కన్నాం, చదువులకి పంపిస్తా ఉన్నాం. హల్లెలూయా. చదువు దగ్గరికి వెళ్ళిన తర్వాత చదివే చదువుతా ఉన్నాడో లేకపోతే ఇంకా ఏమైనా చేస్తా ఉన్నాడు? హల్లెలూయా. పట్టించుకుంటా ఉన్నామా? ఒక్కసారి మనమే ఆలోచన చేసుకోవాలి. ఈరోజు పిల్లల్ని కంటా ఉన్నాం, బట్ కానీ వాళ్ళ జ్ఞానాన్ని మనం కనం, వాళ్ళ యొక్క తెలివితేటల్ని మనం కనం, బట్ కానీ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, బరువు నీ మీద ఉంది. హల్లెలూయా. ఈరోజు అనుక్షణము కూడా నా బిడ్డ తప్పిపోతాడు, నా బిడ్డ పాపంలో పడిపోతాడేమో, నా బిడ్డ శ్రమల పాలవుతాడేమో అనేసి నీ గురించి ప్రతి క్షణము కూడా ఆయన అరచేతులలో చూసుకుంటా ఎలా అయితే నేను పరిశీలన చేస్తా ఉన్నాడో, నీకు ఇచ్చినటువంటి బహుమానాలను కావచ్చు, నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాలను కావచ్చు, నీకు ఎలా చూసుకుంటా ఉన్నావు. హల్లెలూయా. ఎవరి గురించో చెప్పుకోనండి, నా గురించో నేను చెప్తాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నన్ను మార్చినాడు, నన్ను తీసుకొని వచ్చినాడు కాబట్టి నేను ఈరోజు మీ మధ్య సాక్షిగా నిలబడింది. 10th వరకు తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళే కాదు. హల్లెలూయా. ఏం చేసేవారు? పట్టించుకునేవారే కాదు. ఏదో చదువుకు వెళ్తా ఉన్నారు, చదువుకోవాలి, మనకి చదువు రాదంట. హల్లెలూయా. పట్టించుకుంటే కదా చదువు వచ్చేది. నువ్వు బెత్తం తీసుకొని కొడితే కదా నీ పిల్లలు నీ మాట వినేది.
హల్లెలూయా. ప్రేమతో ఎంతవరకు సాగుతావు? హల్లెలూయా. రేపు పొద్దున ప్రేమతో నేను ఫ్యాన్ ఉరేసుకుంటా అంటాడు, వేసుకోమని చెప్తావా? పోయి ఆపు బొచ్చు పట్టుకొని ఇగ్గుకొని రావు. హల్లెలూయా. నేను వెళ్ళేసి ఒక సముద్రంలో వెళ్తా ఉన్నప్పుడు ఆ సముద్రంలోకి నేను దూకుతాను అనేసి చెప్తే ప్రేమతో అన్నాళ్ళు అనేసి దూకని చెప్తావా? చెప్పాం కదా, ఏం చేస్తాం? అమ్మో నా కొడుకు పోతాడేమో, నా కూతురు పోతాడేమో అనేసి ఏం చేస్తాం? తికచ్చుకుంటాం. ఈరోజు నీకు ఇచ్చినటువంటి బిడ్డల పట్ల, నీవు కలిగి జీవిస్తున్నటువంటి నీ కుటుంబం పట్ల నీవు బాధ్యత కలిగి జీవిస్తానే ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు శోధనలోకి వెళ్ళిపోతా ఉన్నాం, శోభన మధ్యకి వెళ్ళిపోతా ఉన్నాం అంటే ఈరోజు మన యొక్క కుటుంబంలో ప్రేమ ఉందా, చల్లారిపోయిందా? హల్లెలూయా. ఈరోజు యవనస్తులు ఉన్నారు, ఇక్కడ యవనస్తులు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు కుటుంబంలో ప్రేమ దొరకకపోతే, తల్లిదండ్రుల దగ్గర ప్రేమ దొరకకపోతే, తండ్రి దగ్గర ప్రేమ దొరకకపోతే ఎక్కడ ప్రేమను కోరుకుంటారు? హల్లెలూయా. లోకంలో డబ్బు ఇస్తే అది ఏదో దానికి ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది. అదే ప్రేమని ఎక్కడ పొందుకుంటాడు? హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జాంపుల్ దస్తగిరి ఉన్నాడు, ఇది రాజు. హల్లెలూయా. హల్లెలూయా. దస్తగిరి ఉన్నాడు, వీని కుటుంబంలో వీనికి ప్రేమ లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవడంలో. ఎక్కడ ప్రేమ కోరుకోవాలి? హల్లెలూయా. మనకి దేవుడే తెలియదు, ఎవరు చూపిస్తారు నేను ప్రేమని? ఏం చేస్తారు తెలుసా? కాలేజీలలోనో స్కూళ్ళలోనో ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే అమ్మాయిలు కావచ్చు, బాగున్నావు చిన్న, ఇదిగో చాక్లెట్ అనేసి అంటానే ఏం చేస్తారు? ఓహో ఈ పాప ఎవరు నన్ను మంచిగా కేర్ తీసుకుంటావు, నేను అడక్క ముందే నాకేం చేస్తా ఉంది, చాక్లెట్ ఇస్తా ఉంది అనేసి ఆ పాప దగ్గర చాక్లెట్ తీసుకుంటాడు. రేపు ఈయన ఏం చేస్తాడు? ఇంకొక 2 చాక్లెట్ తీసుకొని వచ్చేసి ఇస్తాడు. ఇంకా వాళ్ళ బాండింగ్ ఏమవుతుంది, వాళ్ళ యొక్క కలయిక ఏమవుతుంది? పెరిగిపోతా పోతుంది. అప్పుడు ఏమి చేస్తారు? వాళ్ళు ప్రేమించుకోవడము, తర్వాత పెద్దల్ని ఎదిరించడము, కుటుంబాలలో కొట్లాటలు రేపడము, ఏం చేస్తారు? దూరం అయిపోతుంది. అవునా కాదు? జరుగుతున్నాయా? అవేనా కాదు? హల్లెలూయా. జరుగుతున్నాయా, జరగడం లేదా? ఎందుకు జరుగుతూ ఉన్నాయి? కుటుంబంలో ప్రేమ లేకపోవడం. ఏం ఆలోచన చేస్తున్నాం? ఇన్ని బట్టి బాగా చదువుకుంటాడు, స్కూల్కి పంపిస్తే ఇదొక్కటే ఆలోచన చేస్తా ఉన్నాం, ప్రేమని పంచేటువంటి స్థితిలో లేము. అలాగనే నేనేం చేశాను తెలుసా? ఆ వయసులో ఉన్నప్పుడు చదువుకోనికి వెళ్ళాను. నాన్న చూద్దామా ఏం చేస్తాడు? బేల్దార్ పనికి వెళ్ళిపోతాడు. 6కి 6 గంటలప్పుడు నాన్న వెళ్ళిపోతే నైట్ 7:30కి ఇంటికి వస్తే స్నానం చేస్తాడు, మళ్ళీ 10కి ఇంటికి వస్తాడు. ఇప్పుడు నాన్న అన్నటువంటి ఫీలింగ్ ఒక కుమారునిగా నాకు ఉంటుందా, ఉండదా? ఎలా ఉంటుంది? హల్లెలూయా. నేను లేచాలని 7 అవుతుంది. హల్లెలూయా. మన ఆయన ఏం చేస్తా ఉన్నాడు? 6కే పనికి వెళ్ళిపోతా ఉన్నాడు, 7కి వస్తాడు, అప్పుడు మేల్కొనే ఉంటా. స్నానం చేస్తాడు, ఆయన బిజీ పని. స్నానం చేస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు? బయట ఎవరో పిలుస్తా ఉన్నారనేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. మరి వరకు మనం మేల్కొని ఉంటామా? ఇంట్లో పిల్లలము మనం ఏం చేస్తాం? పడుకుంటాం. పడుకున్న తర్వాత నాన్న ఏం చేస్తాడు? నాన్న వచ్చి పడుకుంటాడు. ఇప్పుడు నా తండ్రి ఎక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు? హల్లెలూయా. నా తండ్రి ప్రేమ ఎక్కడ దొరికినట్టు మనకి? హల్లెలూయా. ఇప్పుడు తల్లి ఉంది, కూతుర్లకి వినండి. తల్లి ఇంట్లో వంట చేస్తుంది, వంట చేసి బయట పనులు చేసుకొని కసులు దొబ్బుకొని అది చేసి ఇది చేసి పిల్లల్ని రెడీ చేసేసి ఏం చేస్తుంది? వాళ్ళు వేసాక బడికి పంపించేస్తుంది. లేకపోతే పల్లెటూరులో అయితే పనులు చేసుకొని ఇంట్లో అన్ని ఆడ పెట్టేసి వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ తోటలలోకి పనికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం వస్తారు, మళ్ళీ అంతో ఇంతో తింటారు, మళ్ళీ మధ్యాహ్నం నుంచి పొలాలలోకి పడిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తారు? మళ్ళీ కసులు దుబ్బాలి, మళ్ళీ భోగులు కొడాలి, మళ్ళీ భోజనం చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? అలసిపోయి ఉంటారు. కూతురుతో మాట్లాడతామా? ఎక్కడ మాట్లాడతాం? నిద్రలో మాట్లాడుకోవాలన్నమాట. హల్లెలూయా. ఈరోజు నీకు తల్లిదండ్రుల దగ్గర ఆడపిల్లలకి ఏం కావడంలా? ప్రేమ దొరకడం. ఇప్పుడు వాళ్ళు ఏం ప్రేమ కోరుకుంటారు? అయితే ప్రేమ కోరుకుంటారు. హల్లెలూయా. ఈ లోక ప్రేమను కోరుకుంటారు, ఈ లోక శోధనలోకి పడిపోతారు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని వెతుకుతారు. హల్లెలూయా. అలాంటి వెతుకుతా ఉన్నారు అంటే ఎవరు తప్పు? ఈరోజు నా జీవితంలో నా తండ్రి ప్రేమ లేదు, నా తల్లి ప్రేమ లేదు. ఎందుకంటే వాళ్ళు పనులు పేరేసి మనకు డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి అనే ఆలోచనలో అనేటువంటి విధానంలో ఏం చేస్తూ ఉన్నారు? తల్లిదండ్రులు వెళ్తానే ఉన్నారు.
కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల పరిస్థితిని పట్టించుకోవడం. అలాంటప్పుడు వాళ్ళు శోధనలో పడిపోకోకుండా, వారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకోకుండా ఎక్కడికి వెళ్తారు? హల్లెలూయా. బండి తీసుకుంటే స్పీడ్ వెళ్తా ఉన్నాడు అనేసి చెప్తా ఉంటారు. మీరే అన్నారు కొన్ని దినముల ముందర, ఇదేది అనంతపురంలో ఒక చిన్న పిల్లోడు వాటర్ క్యాంప్ ఎక్కడికో వెళ్ళేసి యాక్సిడెంట్ అయి చనిపోయినాడు అని. స్లోగా వెళ్ళి నింటే అలా జరిగింది కదా. హల్లెలూయా. స్పీడ్ వెళ్ళినాడు. అది ఏది కంట్రోల్ చేయకపోవడం. మనం అరిచి నింటే కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మనము, వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు, అలాంటివి చేసేవారు కాదు. ఈరోజు వాడు సజీవ లెక్కలో ఉండేటువంటి వాడు. ఈరోజు మనం ఏం చేయడంలా భయం లేకోకుండా ఉన్నాం. కొంతమంది అంటూ ఉంటారు మామూలుగా, వారి టైం లేవాడు చచ్చిపోయినాళ్ళే. హల్లెలూయా. ఎలా చచ్చిపోతారు టైం? ఇప్పుడు నేనున్నా ఇక్కడ, నేను పోయి నాకు ఇప్పుడు మరణం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నాకు మరణం లేదు, కానీ ఆ పైన ఒక చీర వేసుకొని కిందికి వేసుకొని ఊరి వేసుకున్నాను అనుకో, ఇప్పుడు నాకు మరణం వస్తుందే రాదా? కానీ నా సిచ్యువేషన్ లో నా టైంలో ఉన్నటువంటి నాకు మరణం లేదు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం, మన స్వకీయ ఆలోచనలు బట్టి, స్వకీయ తలపులను బట్టి నేను పోయి ఊరి వేసుకునేందుకు నేను చచ్చిపోతానా బతుకుతాను? హల్లెలూయా. బైక్ స్పీడ్ వెళ్తా ఉంటాడు, వెళ్ళేసి ఏదో దానికి గుద్దుతాడు. ఇప్పుడు టైమా లేకపోతే వాడికి కొవ్వు బట్టి చేసినాడా? హల్లెలూయా. టైం అంటారు, వాడి టైంలో అలా జరిగింది. దేవుడు రాత రాసిన అల్ల అలా జరిగింది. ఎలా రాస్తాడు దేవుడు? ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం, మన యొక్క క్రియల్ని బట్టి, మన యొక్క ఆలోచనల్ని బట్టి, మన తలంపులను బట్టి మనమే ఏం చేస్తూ ఉన్నాం, శోధనలు తెచ్చుకుంటా ఉన్నాం. మనం ఏం చేస్తూ ఉన్నాం, అప్పులు చేసి ఇంటిని మంచిగా కట్టుకోవాలి, లేకపోతే కొత్త ఇల్లు అందరికీ చూపించేట్టుగా కట్టుకోవాలి అనేసి అప్పులు చేసి మనం ఏం చేస్తూ ఉన్నాం, అవి వడ్డీలు పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని కట్టలేక, ఇంట్లో తినలేక, కుటుంబాన్ని ముందుకు పోషించలేక ఏం చేస్తూ ఉన్నాం, చావే లాస్ట్ అనేసి మన యొక్క ప్రయాణాన్ని, మన యొక్క యాత్రని ఆ శోధన ద్వారా విడిచిపెడతా ఉన్నాం. అయితే ఆ శోధనలన్నిటినీ కూడా, ఆ యొక్క బాధలన్నిటినీ కూడా హల్లెలూయా విడిపించడం కొరకు హల్లెలూయా నీకు ఒక నమ్మదగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నారంట నమ్మదగిన దేవుడు. నీ కుటుంబంలో నీ పిల్లలైనా నమ్ముతావో నమ్మవో, నీ భర్తనైనా నమ్ముతావో నమ్మవో, లేకపోతే నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని నమ్ముతావో నమ్మవో, కానీ నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఒక నమ్మదగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. తెలుసుకొని మనం అందరం ఏం చేస్తా ఉన్నాం, ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తా ఉన్నాం, ఆరాధిస్తా ఉన్నాం, ఆయన మాటల్ని వింటా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మీరు ఆ శ్రమల్ని మేము జయించాలి, నా కుటుంబంలో ఉన్నటువంటి నా పిల్లల్ని నేను మంచిగా తీసుకొని వెళ్ళాలి, నేను అందరూ చేసినటువంటి పొరపాట్లు నా పిల్లల జీవితంలో నేను చూడకూడదు, నా పిల్లలు అలా పెరగకూడదు అనేసి నీవు కన ఆలోచన కలిగి ఉన్నట్లయితే, ఏదైతే చెప్తా ఉన్నానో అది దీన్ని ఫాలో కండి. హల్లెలూయా. నువ్వు అట్టి రీతిగా కానీ నీ బిడ్డల్ని పెంచితే కన్నా వాళ్ళు ఏం చేయరు, పడిపోరు, దేవుని సన్నిధిలో వెళ్తారు. అలాగే నువ్వు సంపాదించి పెట్టాల్సిన అవసరం వరకు లేదు, వాళ్ళే సంపాదించుకుంటారు. హల్లెలూయా. చూడండి, అదే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. హల్లెలూయా. అంటా ఉంటారు. సంఘాలు చూసుకుంటే కన్నా ఇక్కడ కృపాశాల నుంచి అక్కడ బయటికి వెళ్తే క్రీస్తు ప్రార్థనా మందిరం, లేకపోతే బయటకు వెళ్తే హోసన్న మందిరాలు, లేకపోతే వారి డినామినేషన్స్ బట్టి, వారి యొక్క పిలుపును బట్టి ఏం చేస్తారు అంటే వివిధ విధమైనటువంటి సంఘాన్ని పెంచుకుంటా ఉంటా ఉంటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ఆత్మ ఒక్కటే. హల్లెలూయా. ఎవరంట? ఆత్మ ఒక్కటే, ప్రభువు కూడా ఒక్కడే.
నీ కులానికి ఒక దేవుడు, నీ మతానికి ఒక దేవుడు, పురుషునికి ఒక దేవుడు, స్త్రీకి ఒక దేవుడు, నీ కుటుంబానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, లేకపోతే నీ పట్టణానికి ఒక దేవుడు, నీ జిల్లాకి ఒక దేవుడు. ఇలా దేవుడు లేరు. హల్లెలూయా. సృష్టికర్త ఒక్కడే, సృష్టించింది ఒక్కడే. ఆ ఒక్కని యందు మాత్రం నీవు నమ్మిక ఉంచినట్లయితే, హల్లెలూయా, మేము పరిశీలన చేసి తెలుసుకున్నాం ఆయన ఒక్కడే, ఆయన క్రీస్తు అనేది. హల్లెలూయా. ఈరోజు నీవు నిజముగా దేవుని నమ్ముకోవాలి అనేసి, నా శ్రమల నుంచి నేను విడిపించుకోవాలి అనేసి, నీ కుటుంబ సభ్యుల్ని నువ్వు చక్కగా నడిపించుకోవాలి అనేసి నీవు ఉన్నట్లయితే, హల్లెలూయా, నువ్వు కూడా ఏం చేయాలా? పరిశీలన చేయాలి. నువ్వు కూడా ఏం చేయాలా? కనిపెట్టాలి. ఈరోజు మన విక్రమ్ ఉన్నాడు. విక్రమ్ ఏం చేస్తా ఉన్నాడు? ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాడు. శివ అందుకు కూడా ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఏదొస్తుందో తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. ఏం చేస్తా ఉంటారు? 6 చాప్టర్లు ఉంటే 6 చాప్టర్లు, 7 చాప్టర్లు ఉంటే 7 చాప్టర్లు మొత్తం చదవాల్సిందే. ఎందుకు? ఆ వచ్చినటువంటి క్వశ్చన్ ఏదో ఒకటి కనిపెట్టుకొని రాయాలి అని. ఇదంతా చదివితే వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతావు. నువ్వు చదవకపోతే నువ్వేం రాయగలుగుతావు? హల్లెలూయా. నువ్వు చదువుకోకుంటే ఎలాగైతే రాయలేరో, నీ దగ్గర విత్తనం లేకోకుంటే నువ్వు భూమిలోకి వెళ్ళేసి ఎలాగైతే పొలాన్ని విత్తలేవో, ఈరోజు నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు నీ దగ్గర కత్తి లేకపోతే ఎలాగైతే యుద్ధం చేయకోకుండా ఆపేస్తావో, లేకపోతే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నీ దగ్గర పెన్ను లేకపోతే ఎలాగైతే ఎగ్జామ్ రాయకుండా వెనక్కి వచ్చేసి ఫెయిల్ అయిపోతావో, అలాగనే నీకు కూడా క్రీస్తు అన్నటువంటి దేవుడు లేకపోతే నీ బ్రతుకు కూడా శూన్యమే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే నీలో ఉంటాడో, అదే 11వ వచనము, 11వ అధ్యాయము 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాం? ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి వారం కావచ్చు, లేకపోతే అమ్మ కావచ్చు, ఉపాధి సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఒక్కరిని పోలి నడుచుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఎవరిని పోలి నడుచుకుంటా ఉన్నామంటే క్రీస్తుని పోలి. సురేష్ అని చూసి నేను ఫాలో అయినా కానీ ఆయన చేసినటువంటి ఏదో ఒక తప్పు నేను పట్టుకుంటే నేనేమైపోతా? నేను అదే చేయాలనేసి ఆలోచన చేస్తాను. హల్లెలూయా. రవీన్ నన్ను చూసేసి, రవీన్ నన్ను ఆలోచన పట్టేసి, ఓ ఆయన దేవుడిని మాదిరిగా జీవిస్తా ఉన్నాను అనేసి ఆయన బట్టి నేను ఫాలో అయితే ఏం చేస్తా? ఆయన ఏదో ఒకటి చిన్న తప్పు నాకు కనిపిస్తే నేను దాన్ని బట్టి ఏం చేస్తాను? పడిపోవడం స్టార్ట్ అయ్యి. హల్లెలూయా. ఈరోజు బయట ఉన్నటువంటి సేవకుల్ని, సేవకులని, లేకపోతే సంధ్యమ్మని, లేకపోతే నన్ను చూసి నువ్వు ఫాలో అయినట్లయితే ఏం చేస్తావు? నాలో తప్పును బట్టి, లేకపోతే అమ్మలో తప్పును బట్టి పడిపోవడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఎందుకు? నువ్వు మనుషుని పోలికగా తీసుకొని, మనిషిని మాదిరిగా తీసుకొని ముందుకు వెళ్ళినావు కాబట్టి. హల్లెలూయా. 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 పోలిక తీసుకుంటే, మనుషులను తీసుకుంటే పడిపోవడం స్టార్ట్ అవుతుంది. అయితే ఎప్పుడైతే క్రీస్తును పోలి మనం నడుచుకుంటాం, హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, సార్ మా స్కూల్లో మా టీచర్ నాకు రోల్ మోడల్. హల్లెలూయా. ఎవరంట? వాళ్ళ టీచర్ రోల్ మోడల్. ఆ టీచర్ ఎలాగైతే ఉందో నేను కూడా అలాగనే అవ్వాలనుకుంటా ఉన్నాను. ఆ టీచర్ ఎలాగైతే చదువు చెప్తా ఉందో నేను కూడా అలాగనే చెప్పాలనేసి అనుకుంటా ఉన్నాను. హల్లెలూయా. లేకపోతే కొంతమంది భక్తులకి ఏమంటే, ఒక సేవకుని చూసినప్పుడు ఆ సేవకుడు ఎలాగైతే సేవ చేస్తా ఉన్నాడో నేను కూడా అలాగనే సేవ చేయాలనుకుంటాను. హల్లెలూయా. లేకపోతే ఒక రాజకీయ నాయకుడిని చూస్తే ఆ రాజకీయ నాయకుడిని చూసి నేను అలాగనే బ్రతకాలనేసి అనుకుంటా ఉన్నాను. హల్లెలూయా. లేకపోతే కొంతమందికి ఉంటుంది, లేడీస్కి అయితే ఒక సినిమా యాక్టర్స్ ని కానీ, లేకపోతే సీరియల్ యాక్టర్స్ ని కానీ వీళ్ళని చూసినప్పుడు నేను వాళ్ళ మాదిరి ఉండాలనేసి అనుకుంటాను. లేకపోతే బాయ్స్కి అయితే జెంట్స్ లో హీరోస్ ని చూసినప్పుడు నేను వాళ్ళ మాదిరి ఉండాలా, వాళ్ళ స్టైల్ కటింగ్ చేయించుకోవాలా, లేకపోతే వాళ్ళ డ్రెస్ సెన్స్ లో ఉండాలా, వాళ్ళ డ్రెస్సులు నేను వేసుకోవాలా అనేసి ఏం చేస్తూ ఉంటారు? ఇలాంటి ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, నీవు ఎప్పుడైతే ఆయన పోలికను కలిగి నడుచుకుంటావో, హల్లెలూయా, ఆయన మాదిరిగా నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో నువ్వేం చేయవు తెలుసా? పక్కన ఉన్నటువంటి ఇక్కడ కూడినటువంటి అందరూ కూడా పాపం చేస్తా ఉన్నా నేను క్రీస్తుని నమ్మి ఉన్నా అనేసి నువ్వు ఆ పాపం నుంచి బయటకు వస్తావు. ఆ పాపం చేయకోకుండా పక్కకు వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా?
ఆయన మాదిరిగా నువ్వు తీసుకున్నట్లయితే ఆయన పరిశుద్ధుడై ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ నీకు ₹1,00,00,000 డబ్బులు కనిపించింది, లేకపోతే ₹1,00,000 డబ్బులు కనిపించింది, లేకపోతే ₹5 డబ్బులు కనిపించింది. నీ కన్ను ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఎవరు మనుషులు లేరు చుట్టూ, అది తీసుకొని వెళ్ళిపోతే నా సమస్యలు తీరిపోతాయి కదా. హల్లెలూయా. ఇలా ఆలోచన కలగజేస్తాడు. అయితే ఆ ఆలోచన నుంచి అది ఎవరిదో సొమ్ము అనేసి నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నట్లయితే ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఆ సొమ్ము నీది కాదు, పక్కకు వచ్చేసి అనేసి నిన్నేం చేస్తాడు తెలుసా? ఆయన మాదిరిలో నువ్వు జీవిస్తా ఉన్నాడు కాబట్టి అలాంటి యొక్క దోపుడు సొమ్ముకి నువ్వు దగ్గరికి వెళ్ళవు. హల్లెలూయా. పాపం నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఏదైతే నీకు శ్రమలు వస్తా ఉన్నాయో ఆ శ్రమల నుంచి పక్కకు వెళ్ళిపోతావు. నీ కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలు కావచ్చు, లేకపోతే నీ బంధువులు పెడుతున్నటువంటి శ్రమలు కావచ్చు, నీ రక్త సంబంధాలు కలగజేస్తున్నటువంటి శ్రమలు కావచ్చు, వాటిని అన్నిటి నుంచి కూడా నువ్వు పక్కకు వెళ్ళిపోతావు. ఎప్పుడు పక్కకు వెళ్ళిపోతావు దశగిరి? క్రీస్తును పోలి. హల్లెలూయా. ఎవరి పోలికగా తీసుకున్నప్పుడు? క్రీస్తును పోలికగా తీసుకున్నప్పుడు. ఈ లోకంలో నీ తండ్రిని పోలికగా తీసుకున్నా, ఎవరిని పోలికగా తీసుకున్నా కానీ నువ్వేం చేస్తావు? పడిపోవడం స్టార్ట్ చేస్తావు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి దేవుడిని, పరిశుద్ధుని నీవు ఎప్పుడైతే పోలికగా తీసుకుంటావో నువ్వేం చేస్తావు అంటే ఆయన యొక్క ఆత్మవరముల చేత కావచ్చు, లేకపోతే ఆయన యొక్క కృప చేత కావచ్చు, ఆయన యొక్క ధన్యత చేత కావచ్చు, నువ్వు ప్రతి దాని నుంచి కూడా తప్పించబడుతూ, హల్లెలూయా, ఏం చేయగలుగుతావు? తప్పించబడుతూ ముందుకు వెళ్ళిపోతానే ఉంటావు. అయితే ఆ జ్ఞానము కావాలి అన్నా, ఆ యొక్క సంతోషం మన కుటుంబాలలో ఉండాలి అన్నా, ఆ యొక్క ప్రేమ మనలో ఉండాలి అన్నా, అటు దేవుని యొక్క స్వభావం కలిగి మనం జీవించాలి అన్నా, ఆయన యొక్క మాదిరిగా మనం వెళ్ళాలి అన్నా మనకి ఒక్కటే దారి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కటే ఒక్క దారి. ఆయన వెళుతా ఏం చేసి ఉన్నారంటే, నా బిడ్డని నేను ఒంటరిగా వదిలిపెట్టను అనేసి మన కొరకు ఒక ఆదరణకర్త, హల్లెలూయా, ఒక పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి అనుగ్రహించి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అయితే మీకు చెప్తా ఉన్నాను నేను, పరిశుద్ధాత్ముడు అంటే నీకు పరివారంలో, నీకు దగ్గరలో, నీకు సహాయంలో ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎవరంట? నీకు పరివారంలో, నీకు దగ్గరలో ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దురాత్మ, హల్లెలూయా, అది ఎక్కడ ఉంటుంది తెలుసా? నీకు దూరంగానే ఉంటుంది. హల్లెలూయా. అది దూరంగానే ఉంటుంది, కానీ చేయవలసినటువన్నీ కూడా చేపిస్తానే ఉంటుంది. అయితే ఆ దురాత్మ మాటలు వినకోకుండా ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ ఆత్మ యొక్క మాటలు వింటూ ఉంటావో, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీరే ఆలోచన చేసుకోండి, మీరు దురాత్మలతో ఉన్నారా లేకపోతే పరిశుద్ధాత్మతో ఉన్నారా? హల్లెలూయా. ఒప్పుకుంటున్నారు, అందుకు బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. ఏంటో ఉన్నాం? దురాత్మలతో ఉన్నాం. అందుకే ఏం చేస్తామని తెలుసా? వాక్యం వినకూడదు. నువ్వు ఫలిస్తావేమో, నువ్వు బాగుపడతావేమో వాక్యం వింటే. నువ్వేం కావాలా? నిద్రపో. నిన్న అన్న చెప్పినాడు కర్ణగిరిలో, దగ్గర 132 అయింది, ప్రార్థన అయిపోయారు. హల్లెలూయా. ఏది నిద్రపోయాక 132 అయింది. 2 అయిన తర్వాత అట్ట వెళ్ళేసి పడుకున్నాం. రోజుకి కరెంటు పోయింది. మా ప్రసన్న ఏం చేశాడంటే, ఇంకా నిద్ర వద్దు, ఏమొద్దు, నాకు నిద్ర రాలని, నేను నిద్రపోకుంటే ఎవరు నిద్రపోకూడదు అనేసి ఏం చేశాడంటే అక్కడ ఇక్కడ తిరిగేసి దశగిరి నన్ను పోయి చిన్నగా లేపుదామనేసి వెళ్ళేసి వాళ్ళ నాన్న పడుకుంటే వాళ్ళ నాన్న రగ్గెత్తినాడు. రగ్గెత్తాలక ఆ దశగిరి ఏం చేశాడంటే దగ్గుతూ ఉన్నాడు కదా, లేచి దగ్గాలక ఈ ప్రసన్న ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ ఎనికి వచ్చేసినాడు. హల్లెలూయా. ఆ రాత్రి అంతా నిద్ర లేదు. 4 గంటలప్పుడు మళ్ళీ ఏం చేసినాము అంటే చలిమంట వేసుకున్నాము. 4:30కి పడుకున్నాం. మళ్ళీ 6కి పరిచయం చేయడానికి, భోజనాలు చేయడానికి, భోజనాలు ప్యాకింగ్ చేయడానికి మళ్ళీ లేపినాం. హల్లెలూయా. 1:30 పడుకున్నాం అంతే. హల్లెలూయా. ఈరోజు మనం పనికి వచ్చినప్పటి నుంచి పడుకుంటానే ఉంటాం, లేకపోతే పని లేకుంటే పడుకుంటానే ఉంటాం, పనులు లేకపోతే, లేకపోతే కుటుంబంలో ఖాళీగా ఉన్నప్పుడు పడుకుంటానే ఉంటాం. ఈరోజు నిద్ర దేనికి సాదృశ్యం తెలుసా? దురాత్మక సాదృశ్యం. హల్లెలూయా. దేనికి సాదృశ్యం? దురాత్మక సాదృశ్యం. ఆ నిద్ర మత్తు నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో నీలో ఏం చేస్తుందంటే ఆ వాక్యం విత్తబడుతుంది.
ఆ విత్తినప్పుడు ఏం చేస్తుంది? నీలో ఉన్నటువంటి రోగం కావచ్చు, నీలో ఉన్నటువంటి శ్రమ కావచ్చు, నీలో ఉన్నటువంటి బాధ కావచ్చు, అవన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే తీసేస్తూ ఉంటాడు. ఎప్పుడు? ఇదో పరిశుద్ధ ఆత్మ దేవుడు పని చేసినప్పుడు, వాక్యం పని చేసినప్పుడు. నాకు రోగం ఉంది, రోగం ఉంది, రోగం ఉంది, నాకు దయ్యం ఉంది, దయ్యం ఉంది అనేసి అనుకుంటా ఉంటే నీళ్ళేముంటది? దయ్యమే ఉంటది, రోగమే ఉంటది, అప్పే ఉంటది. నాకు అప్పును తీసేసినావు ప్రభువా, నీ వాక్యం సెలవిస్తా ఉంది, నీవు అనేక మంది జనములకి అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అనేసి నీ వాక్యం చెప్తా ఉంది అనేసి నీలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో నువ్వేం చేస్తావు తెలుసా? ఆ వాక్యాన్ని పలుకుతా ఉన్నప్పుడు రేపు పొద్దున్న నిన్ను అప్పు ఇచ్చేటువంటి స్థితిలో పెడతాడు కానీ అప్పు తీసుకునేటువంటి స్థితిలో పెడతాడు. హల్లెలూయా. రోగం ఉంది, రోగం ఉంది, రోగం ఉంది, రోగం ఉంది అనేసి నువ్వు అనుకుంటా ఉన్నట్లయితే నువ్వు యెహోవా రఫా అంట కదా ప్రభువా, నన్ను స్వస్థపరుస్తావంట కదా ప్రభువా అనేసి నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నువ్వేం చేస్తావు? ఆ మాటల్ని పలికినప్పుడు, ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నువ్వు స్వస్థపరచబడతావు. హల్లెలూయా. నాకు దయ్యం ఉంది, దయ్యం ఉంది, దయ్యం ఉంది అనేసి అనుకుంటా ఉన్నప్పుడు నీవు ప్రభువా, నువ్వు సేన అన్నటువంటి దయ్యాన్ని కూడా విడిపించినటువంటి సమర్థుడవు, అనేకమైనటువంటి తంత్ర వాయిద్యముల చేత పీడింపబడుతున్నటువంటి దురాత్మల్ని విడిపించినటువంటి దేవుడవి ఈరోజు నాకు కూడా విడిపిస్తావు ప్రభువా అనేది నువ్వు ఎప్పుడైతే పలుకుతావో దేవుడు ఏం చేస్తాడు? విడిపించేవాడై ఉంటావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? మొన్న కాలం అప్పుడు చర్చికి మా అత్త వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది, కొత్తగా చూస్తా ఉంది. చర్చికి వచ్చిన తర్వాత మా అత్త అడుగుతా ఉన్నటువంటి మాట ఏది అంటే, ఇది చర్చినా? అయితే ఏది లేదు ముక్కడానికి ఎందుకు? హల్లెలూయా. ఏమంటా ఉంది? ఏం ముక్కోవడానికి అందుకు ఏం లేదు, ఏం ముక్కాలా నేను? ఏదో ఒక సిలువనో లేకపోతే బొమ్మలో ఏదో ఒకటి ఉండాలి కదా ముక్కడానికి అనేసి అంటే మేము అన్నాము, మేము నమ్మేది దీన్ని మాత్రమే. హల్లెలూయా. ఈయనే దేవుడై ఉంటాము. హల్లెలూయా. ఆది వాక్యం ఉండెను, వాక్యమే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. నిద్రపోయే దయ్యాలు కూడా లేచి కూర్చున్నాయి. చిన్నపిల్ల వాక్యం చెప్తానే. హల్లెలూయా. ఏం చేసినాయి? చిన్నపిల్ల వాక్యం చెప్తానే నిద్రపోయే దయ్యాలు కూడా వదిలి వెళ్ళిపోయాయి. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరై ఉన్నారంట? ఆది యందు వాక్యం ఉండేది అంటే ఇదే ఉండేది. వాక్యం ఎవరి దగ్గర ఉండేదంట? దేవుని దగ్గర ఉండేది. ఆ దేవుడే వాక్యమై ఉంది. హల్లెలూయా. నేను చెప్పినాను, మేము విగ్రహాలు నాటబుద్ధితో ముఖం తల్లి, మేము వాక్యాన్ని మాత్రమే నమ్ముతాం. ఆ వాక్యంలో ఆ పాపలో ఉంది కాబట్టి ఇప్పుడు వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. ఆ వాక్యం మీ హృదయంలో ఉంటే దేవుడు నీతో ఉన్నట్లా కాదా? హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు? హల్లెలూయా. సభ్యుల్ని గురించి, నీ అప్పులను గురించి, నీ యొక్క సమస్యలను గురించి భయం ఎందుకు? హల్లెలూయా. ఆ భయాన్ని తొలగించాలి అంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా, వాక్యం ఉండాలి. హల్లెలూయా. కృపా కనికరము దేవుడు ప్రతి బిడ్డకి అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక.